మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కష్టకాలం ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు. లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న ఆయన బెయిల్ కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈలోపే ఆస్తుల అటాచ్మెంట్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చెవిరెడ్డి కుటుంబానికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఇంతకీ చెవిరెడ్డి విషయంలో ఏం జరుగుతోంది? మిథున్ రెడ్డి ఇతర నిందితులకు బెయిల్ వచ్చినా చెవిరెడ్డి మాత్రం జైల్లోనే ఎందుకు మగ్గాల్సి వస్తోంది? ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మరిన్ని కష్టాలొచ్చి పడ్డాయి. తాజాగా కూటమి ప్రభుత్వం చెవిరెడ్డికి షాక్ ఇచ్చేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆస్తుల జప్తుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సిట్ సూచనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కీలక ఉత్తర్వులు విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ చోటు చేసుకుందనే ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం ముమ్మరంగా విచారణ చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను సైతం సిట్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈ కేసులో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ ఆస్తుల జప్తుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి కుటుంబ కమిషన్లు, కిక్ బ్యాక్లు తీసుకుని భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. చెవిరెడ్డి కుటుంబం పెద్ద ఎత్తున భూమి, అధిక విలువైన ఆస్తులను కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్ పత్రాలలో వాటి విలువ 8,85,00,000గానే చూపారని, 54,87,00,000కు పైగా లెక్కల్లో చూపని నగదు చెల్లించినట్టు సిట్ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. చెవిరెడ్డి కుటుంబం ఈ మొత్తాన్ని లెక్కల్లో చూపకుండా బ్లాక్ మనీగా మలిచినట్టుగా గుర్తించింది. ఈ క్రమంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి వారి అనుబంధ కంపెనీలు అక్రమంగా సంపాదించినట్టు భావిస్తున్న 63,72,00,000 విలువైన ఆస్తులను అటాచ్ చేసే ప్రక్రియకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. సిట్ విజ్ఞప్తి మేరకు చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు ఇప్పటికే A1 రాజ్ కసిరెడ్డి ఆస్తులను జప్తు చేశారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి ఆస్తులను కూడా జప్తు చేసేందుకు సిద్ధమయ్యారు. KVS ఇన్ఫ్రా MD చెవిరెడ్డి లక్ష్మి ఆస్తులను కూడా జప్తు చేయాలని నిర్ణయించారు. 2025 సెప్టెంబర్లో చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్లోని భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలు, కంపెనీలపై సిట్ దాడులు నిర్వహించింది. ఆ తర్వాత ఆ బృందం హైదరాబాద్లోని షాబాద్లో 150 కోట్ల విలువైన 90 ఎకరాలు, గచ్చిబౌలిలో 15 కోట్ల విలువైన 326 చదరపు గజాలను స్వాధీనం చేసుకునేందుకు ఒక ప్రతిపాదనను రూపొందించింది. మోహిత్ రెడ్డి కంపెనీలతో ఆర్థిక లావాదేవీలున్న షెల్ కంపెనీ వెల్ టాస్క్ ఫుడ్ అండ్ బ్యావరేజెస్తో సంబంధాలను కూడా సిట్ గుర్తించింది. షెల్ ఆపరేషన్ల ద్వారా మనీ లాండరింగ్ జరిగినట్లు అధికారులు ఆధారాలు కనుగొన్నారు. 2024లో అధికారులు చెక్ పోస్ట్లో 8 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో చెవిరెడ్డికి సంబంధం ఉందంటోంది సిట్. చెవిరెడ్డి కుటుంబానికి చెందిన ఆస్తులు అటాచ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం పొలిటికల్ హిట్ పుట్టిస్తోంది. లిక్కర్ కేసులో ఇతర నిందితులకు బెయిల్తో తనకు జైలు నుంచి విముక్తి లభిస్తుందని ఆశపడ్డ చెవిరెడ్డికి తాజా పరిణామాలు మింగుడు పడ్డం లేదు. ఏపీలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్లోపైన బెయిల్పై బయటకొస్తానని చెవిరెడ్డి భావిస్తున్నారు. తద్వారా స్థానిక రాజకీయాలపై దృష్టి సారించవచ్చు అనుకుంటున్నారు. అయితే కాలం కలిసి రాకపోవడంతో ఆయన ఆశలను ఎప్పటికప్పుడు బ్రేక్ పడుతోంది. ఇదిలా ఉంటే కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే ఈ రకమైన చర్యలు చేపట్టారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓవైపు కేసు నడుస్తుండగా న్యాయస్థానం తీసుకోవాల్సిన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని అంటున్నారు. చంద్రబాబు స్వస్థలం కావడంతో రాజకీయంగా వైసీపీని అణగదొక్కేందుకే చెవిరెడ్డి కుటుంబంపై పగబట్టారని వైసీపీ ఆరోపిస్తోంది.
ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు విపక్ష నేతలు. మరోవైపు చెవిరెడ్డి విషయంలో మరిన్ని చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తాజా పరిణామాలు సంకేతాలిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో 4 నెలలకు పైగా చెవిరెడ్డి రిమాండ్లో ఉన్నారు. పలుమార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రెగ్యులర్ బెయిల్ రాకపోవడంతో అనారోగ్య కారణాలపై బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఎలాగైనా బయటికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన ఆస్తుల అటాచ్మెంట్కు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం చెవిరెడ్డి కుటుంబంతో పాటు వైసీపీకి షాక్నిచ్చింది. దీనికి తోడు లిక్కర్ కేసులో కీలక నిందితుల డిఫాల్ట్ బెయిల్ రద్దు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27 లోపు కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. లిక్కర్ కేసులో ఇలా వరుస షాక్లతో ఫ్యాన్ పార్టీ రెక్కలు తెగినట్లయింది. న్యాయస్థానం తాజా తీర్పుల నేపథ్యంలో లిక్కర్ కేసులో వైసీపీ ఎలా ముందుకు వెళ్లనుంది? ముఖ్యంగా చెవిరెడ్డికి మరికొన్నాళ్లు జైలు జీవితం తప్పదా అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి మరి.